హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో 2025 KTM డ్యూక్ 390 బైక్ ను ఫుల్ రివ్యూ చేద్దాము. ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్ ఈ 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. కలర్స్ వైజ్ డ్యూక్ 390లో టోటల్ గా 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి మీకు చూపిస్తున్నాను చూడండి. రియాలిటీలో ఈ బ్లాక్ కలర్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. పర్సనల్ గా నాకు బాగా నచ్చింది ఈ కలర్ అయితే. సో రిమైనింగ్ 2 కలర్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా స్టన్నింగ్ గా అట్రాక్టివ్ గా ఉంది ఈ బ్లాక్ కలర్. ఈ ఆరెంజ్ కలర్ అంతగా బాగోదు, చాలా యావరేజ్ గా ఉంటుంది. ఈ బ్లూ కలర్ పర్లేదు అనమాట, బానే ఉంది. నెక్స్ట్ ఇంకా మోడల్స్ వైజ్ ఈ బైక్ లో ఓన్లీ సింగిల్ మోడల్ ఉంటుంది, ఇంకా ఎలాంటి మోడల్స్ అయితే ఉండవు. ఫైనల్ గా లుకింగ్ గురించి మాట్లాడుకుంటే రియాలిటీలో బైక్ లుక్స్ చూడటానికి బాగుంటాయి, స్పోర్టియర్ గా. ఫ్రంట్ నుండి బైక్ ని చూస్తుంటే మస్కులర్ బాడీతో కనపడుతుంది, ఎందుకంటే ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ కొంచెం పెద్దగా అయితే ఉన్నాయి కాబట్టి. ఓవరాల్ గా లుక్స్ అయితే చాలా షార్పీగా, స్పోర్టియర్ గా బానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే 6 ప్యాక్ LED హెడ్ లైట్ ఇచ్చారు. పక్కనే డిఆర్ఎల్స్ కూడా మీరు చూడొచ్చు. సో LED లైట్ కాబట్టి నైట్ టైం విజన్ బాగుంటుంది. హెడ్ లైట్ డిజైన్ కూడా చూడటానికి బాగుంది. అలానే సిగ్నల్ లైట్స్ LED ఇచ్చారు. ఇన్బిల్ట్ గా మనకి హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా బ్యాక్ సైడ్ LED టేల్ లైట్ డిజైన్ చూడటానికి ఇలా ఉంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ టేల్ సెక్షన్ ని స్పోర్టియర్ గా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ లో హజార్ లైట్ బటన్ ఉంది. స్పీడ్ కంట్రోల్ బటన్ ఇచ్చారు. కింద కన్సోల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగుల్ బటన్స్ ఉన్నాయి. సిగ్నల్ స్విచ్, అలానే హార్న్, కస్టమ్ స్విచ్, క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన యూనిట్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి. ఫ్రంట్ లో ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్ గా ఇచ్చారు. అలానే స్విచెస్ లోపల వైట్ కలర్ బ్యాక్ లైట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది మనకి. అలానే ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఇక్కడ కన్సోల్ కి లెఫ్ట్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. సో బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. అలానే ఈ బైక్ లో రైడ్ బై వైర్ టెక్నాలజీ కూడా ఉంది. సో థ్రాటలింగ్ అనేది సెన్సార్ బేస్డ్ గా వర్క్ అవుతుంది అనమాట. అలానే ఇక్కడ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ దగ్గర రఫ్ టైప్ డిజైన్ ఇచ్చారు, చూడొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ WP ఎపెక్స్ కంపెనీకి సంబంధించిన 43mm బ్లాక్ కలర్ USD ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ ని రీబౌండ్ డాంపింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, టోటల్ గా 5 క్లిక్స్. సో USD ఫోక్స్ కాబట్టి రైడ్ చేసేటప్పుడు స్టెబిలిటీ, హ్యాండ్లింగ్ అనేది బాగుంటుంది. అలానే సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి మాన్యువల్ ప్రకారం మనం రైడ్ చేసే రోడ్ కండిషన్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అలానే ఫ్రంట్ మడ్గార్డ్ డిజైన్ చూడటానికి ఇలా ఉంది, ఇది ఫైబరే. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ని ఇచ్చారు. బైబ్రే కంపెనీకి సంబంధించిన రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు ఫ్రంట్ లో. అలానే ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 110/70 17 ఇంచ్ రేడియల్ వైడర్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. సో కార్నరింగ్ చేసేటప్పుడు ఓవరాల్ గా రైడింగ్ లో బెటర్ గ్రిప్ అనేది ఉంటుంది మనకి. అలానే ఈ సైడ్ ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ పైన డ్యూక్ 390 అని చెప్పి గ్రాఫిక్స్ మనం చూడొచ్చు. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ని బైక్ లో ప్రొవైడ్ చేశారు, ఇది ఒక ప్లస్ పాయింటే. సైడ్ అండ్ పైన ఈ మెటీరియల్స్ మొత్తం ఫైబర్ ఇచ్చారు. అలానే ఇంకా ఈ బైక్ లో స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ విత్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ ని యూజ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అనమాట. రియాలిటీలో మనకి రైడ్ చేసేటప్పుడు స్టెబిలిటీ గానీ, హై స్పీడ్స్ లో కంట్రోలింగ్ చాలా బాగుంటుంది. అలానే కింద మీరు అబ్జర్వ్ చేస్తే చాసిస్ మధ్యలో కూలెంట్ టాప్ అప్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే OBD2B నామ్స్ కి అప్డేట్ అయిన LC4C ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. LC4C అంటే లిక్విడ్ కూల్డ్ 4-valve కాంపాక్ట్ ఇంజిన్ అని ఫుల్ ఫామ్ వస్తుంది. సో 400cc సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న పవర్ఫుల్ ఇంజిన్ ఇది. సో రియాలిటీలో పికప్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4-stroke 4 valves 398.63cc OBD2B DOHC లిక్విడ్ కూల్ ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. పవర్ ఏమో 46 bhp @8500 RPM లో 39 Nm టార్క్ ని 6500 RPM లో ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 6 గేర్స్ ఉంటాయి. క్విక్ షిఫ్టర్ ప్లస్ కూడా ఈ బైక్ లో ఉంది. సో ఇది సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయినా సరే రియాలిటీలో పికప్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట. మాక్సిమం 400cc లో ఉన్న బైక్స్ కి అన్నిటికీ కాంపిటీషన్ అయితే ఇది ఇవ్వగలదు. సో ఈ బైక్ ని మీరు సిటీ రైడింగ్ కి, అలానే లాంగ్ ట్రావెలింగ్ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు.
పికప్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ ఏంటంటే సిటీలో మనకి హీట్ అయితే అవుతుంది ఇంజిన్, ఎందుకంటే ఇది సింగిల్ సిలిండర్ లోనే ఎక్కువ పవర్ అండ్ టార్క్స్ జనరేట్ చేస్తుంది కాబట్టి లిటిల్ బిట్ హీట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు, నెగ్లిజిబుల్లే. సో ఓవరాల్ గా మీరు ఇంజిన్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవరు. వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ అనమాట ఇది. బయట 390కి ఒక పేరు అయితే ఉంది, పాకెట్ రాకెట్ అని. సో దానికి జస్టిఫికేషన్ అయితే ఇది చేయగలదు. కానీ నాకు మైనస్ అనిపించింది ఏంటంటే కింద ఇంజిన్ కి ఎలాంటి గార్డ్ అయితే లేదు. సో అండర్బెల్లి గార్డ్ ఏదైనా ఇచ్చుంటే బాగుండేది, అలా ఓపెన్ గా వదిలేశారు. నెక్స్ట్ ఇక్కడ రేడియేటర్ దగ్గర క్రోమ్ 3D బ్యాడ్జింగ్ లో KTM అని చెప్పి మెన్షనింగ్ చేశారు. రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ఇచ్చారు. సింగిల్ వే షిఫ్ట్ గేర్ 11 ని బైక్ లో యూజ్ చేశారు. కిక్ షిఫ్టర్ ప్లస్ కూడా ఉంది. సో వితౌట్ క్లచ్ మీరు గేర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. అలానే పిలియన్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ లో సీటింగ్ వైజ్ స్టెప్పర్డ్ సీట్స్ ఉంటాయి. సో స్టైలిష్ గా సీట్ గ్యాబ్రెల్స్ కూడా డిజైన్ చేశారు, చూడొచ్చు. కానీ మైనస్ ఏంటంటే సీట్ కుషనింగ్ ఉంటుంది కదా, అవి కొంచెం హార్డ్ గా ఉన్నాయి. ఇంకొంచెం సాఫ్ట్ గా ఇచ్చుంటే బాగుండేది. ఇంకా పిలియన్ సీట్ కూడా చిన్నగా ఉంది, కంఫర్ట్ అయితే ఉండదు. ఫ్యామిలీ వైజ్ కూడా ఈ బైక్ ని యూజ్ చేసుకోవడం కష్టమే. రైడర్ కి అయితే కంఫర్ట్ పర్లేదు, బాగానే ఉంటుంది. ఎందుకంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ సిట్టింగ్ ఉంటుంది అనమాట. సో బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ హాఫ్ సెట్ మోనోషాక్ ఇచ్చారు. 10 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ మీరు చేసుకోవచ్చు. అలానే రీబౌండ్ డాంపింగ్ కూడా 5 క్లిక్స్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఈ ఆఫ్ సెట్ మోనోషాక్ ఉండటం వల్ల ఏంటంటే రైడింగ్ లో బెటర్ కంట్రోలింగ్ ఉంటుందని చెప్పి KTM మెన్షన్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ బైక్ లో మంచి సస్పెన్షన్ KTM యూజ్ చేసింది. ఇంకా బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ చూస్తే 240mm డిస్క్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ABS ను కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఈ బైక్ లో బాగుంటుంది. అలానే ఇంకా స్వింగామ్ వైజ్ అల్యూమినియం స్వింగామ్ ని యూజ్ చేశారు. సో రైడింగ్ లో బెటర్ కంట్రోలింగ్ ఉంటుంది. ఈ స్వింగామ్ రిలయబిలిటీ కూడా ఎక్కువ కాలం అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా అండర్బెల్లి ఎగ్జాస్ట్ ఇచ్చారు. సౌండ్ మరి అంత గ్రేట్ గా అయితే ఏమి ఉండదు, నార్మల్ గానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూస్తే 150/60 17 ఇంచ్ వైడ్ రేడియల్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ లో రేడియల్ టైర్స్ ఉన్నాయి కాబట్టి గ్రిప్ అనేది బాగుంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే లేడీస్ కి సేఫ్టీ వైజ్ ఐరన్ సారీ గార్డ్ ని ఇచ్చారు. ఇంకా ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి. సెంటర్ స్టాండ్ లాంటిది ఏముండదు, పెడాక్ స్టాండ్ యూజ్ చేసుకోవాలి చైన్ క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే. అలానే ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాస్ట్ దగ్గర కనిపిస్తున్నాయి చూడండి, రెండు ఇవి ఆక్సిజన్ సెన్సార్స్ అనమాట. అలానే ఫ్రంట్ లో C షేప్ లో కర్వ్డ్ రేడియేటర్ ని ప్రొవైడ్ చేశారు బెటర్ కూలింగ్ ఎఫిషియెంట్ కోసం. నెక్స్ట్ ఈ బైక్ లో కన్సోల్ వైజ్ 5 ఇంచ్ కలర్ TFT కన్సోల్ యూజ్ చేశారు. కన్సోల్ ని మనం బ్రౌజ్ చేసినప్పుడు యానిమేషన్స్ కూడా చూడటానికి బాగున్నాయి. విజిబిలిటీ కూడా బాగుంది. మొబైల్లో AMOLED స్క్రీన్ చూడటానికి ఎంత బ్రైట్ గా బాగుంటుందో అలా అయితే ఉంది కన్సోల్. సో విజిబిలిటీ వైజ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి ఈ కన్సోల్లో. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద కనిపిస్తున్న ఈ 4 టాగిల్ బటన్స్ ని యూజ్ చేసి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ ని మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా కన్సోల్ ఇంటర్ఫేస్ చూడటానికి ఎలా ఉంది. ఇక్కడ టైం చూపిస్తుంది, పక్కన మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, హెడ్ లైట్ హై బీమ్ లైట్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ లైట్ ఉంది, ABS లైట్ ఉంది, కింద గేర్ ఇండికేటర్ ఇచ్చారు. ఇంజిన్ టెంపరేచర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూపిస్తుంది. అలానే బైక్ ఏ మోడ్ లో ఉంది, స్ట్రీట్ మోడ్ లో ఉందా రెయిన్ మోడ్ లో ఉంది ఇక్కడ చూపిస్తుంది. అలానే కింద స్పీడ్ చూపిస్తుంది. అలానే ABS ఏ మోడ్ లో ఉంది, రోడ్ మోడ్ లో ఉందా సూపర్ మోడ్ ABS మోడ్ లో ఉందని, అంటే బ్యాక్ సైడ్ ABS ఆఫ్ లో ఉందా లేదా ఇక్కడ చూపిస్తుంది. అలానే ట్రాక్షన్ కంట్రోల్ లో కూడా ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందో చూపిస్తుంది. నెక్స్ట్ ఇది RPM మీటర్ అనమాట. అలానే సైడ్ స్టాండ్ వేసి ఉంది కాబట్టి వార్నింగ్ ఇక్కడ చూపిస్తుంది. అలానే ఇది ఫ్యూల్ గేజ్ అనమాట. కింద డౌన్ లో ఫ్యూల్ కన్సంప్షన్ ఎంత అయిందో చూపిస్తుంది. బ్యాటరీ వోల్టేజ్, స్పీడ్, ట్రిప్ మీటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఓవరాల్ గా కన్సోల్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ మనం ఎడిషనల్ గా ఉన్న సెట్టింగ్స్ ని యూజ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది సార్, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఎడిషనల్ గా ఉన్న సెట్టింగ్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోటార్ సైకిల్ ఆప్షన్ లోకి వెళ్తే రైడ్ మోడ్, ABS, MTC, లాంచ్ కంట్రోల్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం రైడ్ మోడ్ లో ఆప్షన్ లోకి వెళ్తే టోటల్ గా 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, స్ట్రీట్, ట్రాక్, రెయిన్ అని చెప్పి. ఒక రెయిన్ మోడ్ లో పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటుంది కానీ రిమైనింగ్ 2 మోడ్స్ లో పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన మోడ్ లో మీరు బైక్ ని రైడ్ చేసుకోవచ్చు. అలానే సెకండ్ ఆప్షన్ లో ABS లోకి వెళ్తే రోడ్ ABS, సూపర్ మోడ్ ABS అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. రోడ్ ABS అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ABS అనేది ఆన్ లో ఉంటుంది. సూపర్ మోడ్ ABS అంటే బ్యాక్ సైడ్ ABS ఆఫ్ అవుతుంది. సో ఈ సూపర్ మోడ్ ABS ఎందుకంటే ఎప్పుడన్నా మీరు డ్రిఫ్ట్ చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ టైర్ అనేది స్కిడ్ అవుతుంది అనమాట ABS అనేది ఆఫ్ చేసుకుంటే. అలానే థర్డ్ ఆప్షన్ MTC, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్. ఇది మీరు ఆన్ చేసుకుంటే ఎప్పుడైనా స్లిప్పరీ ఏరియాస్ లో మీరు రైడ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. ఇది అందుకు యూజ్ అవుతుంది అనమాట. అలానే ఫైనల్ ఆప్షన్ లాంచ్ కంట్రోల్. సో దీన్ని మీరు యూజ్ చేయాలనుకుంటే కంపల్సరీగా మీరు ట్రాక్ మోడ్ లో ఉండాలి, అప్పుడే ఈ లాంచ్ కంట్రోల్ అనేది వర్క్ అవుతుంది.
సో ఈ లాంచ్ కంట్రోల్ మీరు ఆన్ చేసుకుంటే బైక్ అనేది బాగా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఇన్స్టెంట్ గా డ్రాగ్ అనేది చేయొచ్చు, అందుకే ఈ లాంచ్ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. సో బాగుంటుంది ఈ లాంచ్ కంట్రోల్ ఫీచర్ కూడా. నెక్స్ట్ ఇంకా బైక్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ లోకి వెళ్తే వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అలానే సర్వీస్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కూలెంట్ టెంపరేచర్ 24 సెల్సియస్ లో ఉందని చూపిస్తుంది. అలానే ఫ్యూల్ రేంజ్, బైక్ పెట్రోల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ తో ఎంత దూరం వెళ్ళొచ్చు అనేది చూపిస్తుంది. నెక్స్ట్ కింద బ్యాటరీ కండిషన్, వోల్టేజ్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. అలానే ఓడోమీటర్ 4 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే అయింది ఈ బైక్. సో ఇలాగ మీరు కొత్త వెహికల్ తీసుకునేటప్పుడు ఓడ అనేది ఇలా తక్కువ ఉంటే పర్లేదు, కానీ మరీ ఎక్కువ ఉంటే తీసుకోవద్దు. ఇలా తక్కువ ఉంటే ఏంటంటే గోడౌన్ నుంచి వెహికల్ తీసుకురావటము, లేదంటే వెహికల్ లో దేన్నైనా చెక్ చేసి అయినా ఉండొచ్చు. సో ఈ విధంగా తక్కువ ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోకండి. నెక్స్ట్ సర్వీస్ ఆప్షన్ లోకి వెళ్తే వెహికల్ సంబంధించిన ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ ఇలాగా టైం పీరియడ్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి క్లియర్ గా చూపిస్తుంది. డేట్ కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది చూడండి. సో దీన్ని బట్టి మీరు వెహికల్ సర్వీస్ చేసుకోవచ్చు. అలానే ఫైనల్ గా వార్నింగ్ ఆప్షన్ ఉంది. ఇందులో 3 వార్నింగ్స్ అయితే ఉన్నాయి, చూద్దాం రండి. బైక్ లో పెట్రోల్ తక్కువగా ఉందని చూపిస్తుంది. అలానే సైడ్ స్టాండ్ వేస్తుందని చూపిస్తుంది. బైక్ కూడా ఇంకా స్టార్ట్ చేసి లేదని చెప్పి వార్నింగ్ అయితే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా 3 వార్నింగ్స్ అయితే ఈ ఆప్షన్ లో అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం ట్రిప్ 1 ట్రిప్ 2 ఆప్షన్ లోకి వెళ్తే ఒక ట్రిప్ లో మనం ఎంత డిస్టెన్స్ ని కవర్ చేసామో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫ్యూల్ ఎంత కన్సంప్షన్ అయింది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎంత స్పీడ్ లో వెళ్ళాము, అలానే టైం ఎంత పట్టింది ట్రిప్ కంప్లీట్ అవడానికి. సో ఈ విధంగా మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ట్రిప్ 1 ట్రిప్ 2 ఇన్ఫర్మేషన్ లో మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కింద క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఉంది. లేటెస్ట్ గా ఈ 2025 మోడల్లోనే క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ని యాడ్ చేశారు KTM వాళ్ళు. ఇదేంటంటే హైవేలో మనం టూరింగ్ చేసేటప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుంటే మనం థ్రాటిల్ ఇవ్వకపోయినా బైక్ అనేది మనం సెట్ చేసుకున్న దాన్ని బట్టి 80లోను 100 స్పీడ్లో కంటిన్యూగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది లిటిల్ బిట్ రిలాక్సేషన్ కోసం మనకి యూజ్ అవుతుంది. ఈ ఫీచర్ని మీరు కార్స్ లో కూడా చూసుంటారు, ఇప్పుడు బైక్స్ లో కూడా అయితే అవైలబుల్ గా ఉంది. ఇది మనకి హైవేస్ లో యూజ్ అవుతుంది, కానీ సిటీ రైడింగ్ లో క్రూజ్ కంట్రోల్ మనకి యూజ్ అవ్వదు. నెక్స్ట్ కింద స్పీడ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. ఇదేంటంటే బైక్ లో మీరు ఒక 60 స్పీడ్ ని లాక్ చేసి ఉంచితే థ్రాటిల్ అనేది మీరు ఎంత ఇచ్చినా సరే బైక్ అనేది 60 స్పీడ్ దాటి వెళ్ళదు. ఇదేనమాట స్పీడ్ కంట్రోల్ అంటే. ఎప్పుడైనా వేరే వాళ్ళకి మీరు బైక్ ఇచ్చినప్పుడు ఈ స్పీడ్ కంట్రోల్ ఫీచర్ మీరు ఆన్ చేసుకుంటే వాళ్ళు ఎంత థ్రాటిల్ ఇచ్చినా బైక్ అనేది ఆ స్పీడ్ దాటి ముందుకు వెళ్ళదు. సో ఇది ఓవరాల్ గా 2 ఫీచర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 2 సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి నావిగేషన్ అలానే ఇంకోటి మ్యూజిక్ కంట్రోల్స్. సో ఇవి 2 ప్రెసెంట్ లాక్ చేసి అయితే ఉన్నాయి. ఇవి 2 ఏంటంటే మీరు రైడ్ చేసేటప్పుడు సాంగ్స్ ని కంట్రోల్ చేయొచ్చు, అలానే మీరు నావిగేషన్ కూడా కన్సోల్ లో చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ ఫేవరెట్ అని చెప్పి 4 ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. ఇదేంటే మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ ఫేవరెట్ ఆప్షన్ లోకి వెళ్తే పైన కొన్ని ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓడోమీటర్, కనెక్టివిటీ, బ్యాటరీ అని చెప్పి ఇలా కొన్ని చేంజ్ అవుతున్నాయి కదా, వాటిని మీరు సెట్ చేసుకుంటే కన్సోల్లో డౌన్ లో మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ ఫేవరెట్ ఆప్షన్ ని ఇక్కడ సెట్ చేసుకుంటే కన్సోల్లో డౌన్ లో మనకు చూపిస్తుంది. అలానే లేటెస్ట్ గా కస్టమ్ స్విచ్ అని చెప్పి కొత్తగా ఒకటి ఇచ్చారు. ఇదేంటంటే ఒక షార్ట్ కట్ కీ లాగా అనమాట. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫీచర్స్ అనేవి పైన చేంజ్ అవుతున్నాయి. సో వాటిని మీరు ఈ కస్టమ్ స్విచ్ లో యాడ్ చేసుకుంటే షార్ట్ కట్ కీ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు, అందుకే ఇది ఇచ్చారు. అలానే కింద క్విక్ సెలెక్టర్ అని చెప్పి ఇంకో ఫీచర్ అయితే ఉంది. ఇది కూడా సేమ్ కస్టమ్ స్విచ్ లాగే. ఇక్కడ ఉన్న ఈ అప్ డౌన్ ఈ 2 బటన్స్ లో మీకు నచ్చిన ఫీచర్ ని సెట్ చేసుకుంటే షార్ట్ కట్ కీ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కనెక్టివిటీ ఆప్షన్ లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇంటర్కామ్ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు. పర్లేదు, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ మంచిగానే ఇచ్చారు. అలానే కింద క్విక్ షిఫ్టర్ కూడా ఉంది. సో డైరెక్ట్ గా మీరు ఇక్కడ క్విక్ షిఫ్టర్ ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో బాగుంటుంది, ఇది రైడింగ్ లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు క్విక్ షిఫ్టర్ ఉంటే. అలానే షిఫ్ట్ లైట్ ఇచ్చారు. ప్రెసెంట్ ఇది లాక్ లో అయితే ఉంది. ఇదేంటంటే మీరు RPM మీటర్ ని ఒక నెంబర్ దగ్గర లాక్ చేసుకుంటే మీరు బైక్ ని రైడ్ చేసేటప్పుడు RPM దగ్గర రీచ్ అవ్వగానే లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇదే షిఫ్ట్ లైట్ అంటే. నెక్స్ట్ కింద క్లాక్ అండ్ డేట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు డేట్ ను టైం ను మాన్యువల్ గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద యూనిట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇందులోకి వెళ్తే మీరు కంప్లీట్ చేసిన డిస్టెన్స్ ను కిలోమీటర్స్ లోను అలానే మైల్స్ లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ కింద టెంపరేచర్ ఉంది. బైక్ లో ఉండే టెంపరేచర్ మీరు సెల్సియస్ లో చూసుకోవాలా లేదా ఫారెన్హీట్ లో చూసుకోవాలా, ఈ విధంగా 2 టైప్స్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా కన్సంప్షన్, ఇదేంటంటే ఫ్యూల్ కి సంబంధించింది. సో బైక్ లో ఫ్యూల్ ఎంత కన్సంప్షన్ అవుతుందో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ గా లాంగ్వేజ్ ఆప్షన్, ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో సెట్ చేసుకోవచ్చు లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన లాంగ్వేజ్ లో సెట్ చేసుకుంటే కన్సోల్ ఫీచర్స్ ఆ లాంగ్వేజ్ లో మనకి చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ కన్సోల్ గురించి. కన్సోల్ లో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 168 kgs ఉంది. CDI 800mm ప్రొవైడ్ చేశారు.
గ్రౌండ్ క్లియరెన్స్ 183 mm ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ ఇచ్చారు. మైలేజ్ బిలో 30 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే విజయవాడ వరుణ్ KTM షోరూమ్ లో 3,69,000 ఆన్ రోడ్ ప్రైస్ లో బైక్ అనేది అవైలబుల్ గా ఉంది. అలానే బైక్ లో కార్నరింగ్ ABS ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా KTM షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగుంటుంది. మెయింటెనెన్స్ గురించి మాట్లాడితే ఈ బైక్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, తక్కువ అయితే ఏముండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా 2025 KTM డ్యూక్ 390 గురించి. సో బైక్ లో ఫీచర్స్ అయితే బాగున్నాయి. అలానే పర్ఫార్మెన్స్ కూడా రియాలిటీలో బాగుంటుంది. 400cc లో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అనమాట. సో మీలో ఎవరైనా డ్యూక్ 390 తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. రియాలిటీలో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలానే ఫీచర్స్ కూడా మంచిగా ఇచ్చారు కాబట్టి డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో మీరు షోరూమ్కి రండి, బైక్ ని చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు పర్ఫార్మెన్స్ నచ్చి లుక్స్ ఓకే అనుకుంటే, అలానే కంఫర్ట్ కూడా ఓకే అనుకుంటే, బడ్జెట్ కూడా ఓకే అనుకుంటే హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.